ఈరోజు బిచ్పల్లి మండలంలో మాజీ సర్పంచ్లను ఉదయం 4:30 నుంచి బిచ్పల్లి పోలీసులు ప్రతి మాజీ సర్పంచ్ ఇంటికి వచ్చి ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగినది. ఎందుకంటే సర్పంచులు గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అభివృద్ధి కార్యక్రమాల బిల్లులు స్టేటు సర్పంచుల ఫోరం అక్కడ పిలిపియగానే 3 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఒక రోజు మేము కోర్టుకు గల హాజరిచ్చినట్లు పోలీస్ స్టేషన్కి పోయి హాజరు ఇవ్వడం జరుగుతున్నది. ప్రజా పరిపాలన అని చెప్తున్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు. అంటే ప్రజాపాలన మాజీ సర్పంచులను వేధించడమే ప్రజాపాలన. మేము చేసిన తప్పేంది? గ్రామాన్ని అభివృద్ధి చేయడం తప్ప, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పని చేయడం తప్ప, చేసినటువంటి పనులకు బిల్లులు అడగడం తప్ప ఎందుకోసం అరెస్ట్ చేస్తున్నారు? అడుగుత కేసు, అడగకపోతే కేసు. ఇది ఏం పద్ధతి? ప్రజాపాలన అని చెప్తున్న ప్రభుత్వం ఏదైతుందో మరి మాజీ సర్పంచులకు ఉన్నటువంటి సిడిపి కానీ ఎస్డిఎఫ్ బిల్లు కానీ 3.5 సంవత్సరాల నుంచి ప్రతి సర్పంచ్కు కాంట్రాక్టులు చేసి ఈరోజు ఉరి వేసుకొని చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ మాజీ సర్పంచుల బిల్లులను తక్షణమే రిలీజ్ చేయాలి. ఎందుకంటే బిల్లులు ఇచ్చిన తర్వాత ఎందుకు ధర్నాలకు దిగుతారు? ఎవరు ఇబ్బంది పెడతారు? 3.5 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి గవర్నమెంట్ జీవో ప్రకారం ఇచ్చినటువంటి ఏదైతే సిడిపి బిల్లు ఉందో, ఎస్డిపిఎఫ్ బిల్లు ఉందో ఒక్కొక్క సర్పంచ్కి కనీసం 20 లక్షల రూపాయలు ఇలా పేరుకపై కుప్పలు అప్పులు అయిపోయినాయి. ఎందరో సర్పంచులు ఉరేసుకొని చచ్చిపోయినారు. ఇంకా ఎంతమంది సర్పంచులు చనిపోవాలని చెప్పి ఈ గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నది. మేమేం తప్పు చేశాము? మరి గతంలో కూడా ఈ పార్టీలో టీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వెళ్ళిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేయరు? కేవలం టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడము ఇది ఎంతవరకు? దయచేసి ప్రజలంతా గమనించాలి. చేసిన బిల్లులను తక్షణమే ఇవ్వండి. ఎమ్మెల్యే గారికి కూడా మేము కోరుతున్నాము. మండలంలో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆ రోజు సర్పంచులుగా చిన్న వర్గాల నుంచి వచ్చి కాంట్రాక్ట్ చేసుకున్నారు 10 రూపాయల కోసం. ఈ రోజు 10 రూపాయల కోసము 3.5 సంవత్సరాల నుంచి బిల్లులు రాకపోతే వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. దయచేసి ఇప్పటికన్నా తక్షణమే కాంట్రాక్ట్ బిల్లులు ఇప్పియండి. ఇప్పించి మమ్మల్ని అరెస్ట్ చేయకుండా, మేము అరెస్ట్ మమ్మల్ని చేయడంలో దీన్ని కరెక్ట్ లేదు కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే పిలిపియగానే ఇలా కేవలం టీఆర్ఎస్ సర్పంచ్లను అరెస్ట్ చేయడము ఇది పద్ధతి కాదు. సర్పంచులందరూ సర్పంచ్ చేయాలనుకుంటే కాంగ్రెస్లో ఉన్నట్టు కూడా మాజీ సర్పంచ్లను చేయాలి, మమ్మల్ని కూడా చేయాలి. కానీ ఇది ఏకపక్ష నిర్ణయం చేయడము ఇది కరెక్ట్ అది కాదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తోటి సర్పంచులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేడు బిచ్పల్లి మండలం నుంచి మేము సర్పంచ్గా మాజీ సర్పంచులం అందరం కలిసి కొన్ని పనులు అభివృద్ధి కార్యక్రమాల కోసము గ్రామంలో మరి మంచి పేరు వస్తుందని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే మనకు ప్రొసీడింగ్లు ఇచ్చిర్రో దాన్ని మేము ఆసరగా తీసుకొని సిడిపి కానీ ఎస్డిఎఫ్ కానీ మన మనూరు మనబడి కానీ ఇవన్నీ పనులు చేసినాం. అది ఎవరి కోసం? ఊరి కోసం. ఒకవేళ తప్పు చేస్తే, పొరపాటున చేస్తే మీ ఆఫీసర్లను పంపించి ఇన్వెస్టిగేసి దాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. అవసరం అనుకుంటే మరి ప్రజాపాలన అంటే ఎట్లుండాలా? ప్రజలకు ఇబ్బంది కార్యక్రమం పెట్టుకోవద్దు. దయచేసి చెప్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్కు, మరి మేము కూడా 25 సంవత్సరాలు టీడీపీలో పనిచేసినాము, మంచి వ్యవస్థ పనిచేసినాం. ఇయ్యల్లా టీడీపీని గందరగోళం పట్టించి ఏమి లేకుండా చేసి మేము టీఆర్ఎస్లో వచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బస్తు పట్టిస్తుంది. ఇక్కడ కాలు పెట్టి మోసగాళ్ళకే ఇయ్యాల ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దయచేసి చెప్తున్నాం, దయచేసి మా బిల్లులు ఏవైతున్నాయో మా బిల్లులు మాకు ఇచ్చేది. మేము గ్రామంలో ఏదైతే కమ్యూనిటీలు ఇచ్చినామో మరి ఖర్చులు ఎన్ని అయినాయి, ఎన్ని ఖర్చులు పెట్టినాం అవన్నీ చెప్తే సిగ్గుచేటు అవుతుంది. మేము లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బిల్లుల కోసం వేధించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి గవర్నమెంట్కు మేము వేడుకునేది ఒక్కటే, మా ఏవైతే గవర్నమెంటు చిన్న సర్పంచులు ఉన్న వాటి గ్రామంలో మనిషికి 25 లక్షలు ఉన్నాయి, అవి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. దయచేసి మీరు ఒకవేళ ఇవ్వకపోతే మా ప్రాణాలకే ముప్పు ఉన్నదని దయచేసి మేము తెలియజేస్తున్నాం. కాకపోతే కొందరు కాంగ్రెస్ నాయకులు అనిండొచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది మేమెందుకు ఇవ్వాలని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు, మోసం చేసి దండుకుంటారు. దమ్ముంటే రండి ఓడన్న డిస్పెల్లిలా ఒక
స్టేజ్ పెడతా, దమ్ముంటే రమ్మని ఏదైనా మోసం చేసిన పనులుంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. దయచేసి మా బిల్లులు మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నా.